హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పకోడీ ఎలాగ చేసుకోవాలని వీడియోలో చూద్దాము. ముందుగా చికెన్ క్లీన్ చేసి పెట్టుకొని కడుక్కొని క్లీన్ చేసుకోవాలి. అలాగా చిన్నగా ముక్కలుగా కోసుకోవాలి. నేను కొద్దిగా మాత్రమే చేస్తున్నాను, కర్రీ చేసుకోవాలని కొద్దిగా మాత్రమే చికెన్ చేస్తున్నా. అలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలి. అందులోకి అలాగనే కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి, చికెన్ మసాలా కొద్దిగా, అలాగనే కలర్ కోసము కొద్దిగా కలర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం పొడి కొద్దిగా వేసుకోవాలి, కారము. టేస్ట్ చాలా బాగుంది చికెన్ పకోడా. మన బయట దొరికిన దానిలాగానే ఉంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సగం నిమ్మకాయ పిండుకోవాలి. అలాగన మనం కొద్దిగానే కాబట్టి సగం మాత్రం పిండిన. అలాగనే కొద్దిగా మొక్కజొన్న పిండి వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. అలాగన కారం తక్కువ కనపడుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా వేసినాను. మనం ఇదల్లా మిక్స్ చేసుకోవాలి బాగా, కారం కలిసేటట్టు, మసాలాలన్నీ కలిసేటట్టుగా. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకా చివరిగా అంతా అలాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా ఒక నిమిషం అలాగే పెట్టాలి, 10 నిమిషాలు పక్కన. అలాగ లూజ్గా ఉండాలి కొద్దిగా. ఇంకా కొన్ని వాటర్ పోసి కలిపినాను. మనం కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కింది ఆయిల్. అలాగ మనం ఒక్కొక్క ముక్క సపరేట్ వేసుకోవాలి. మొత్తం కలిపితే అతుక్కుంటుంది. ఈ కళాయి అయితే ఆయిల్ తక్కువ కాలుతుందని చెప్పి దీంట్లో వేసుకునే ఫ్రెండ్స్. మన స్టీల్ ఇనుపవి అయితే, ఇది ఇనుప కళాయి, ఆయిల్ తక్కువ కాలుతుంది. మనం ఎంత ఆయిల్ వేస్తే అలాగే అట్లే ఉంటుంది. అలాగ అతుక్కోకుండా విడిగా ఉంది. అలాగ ఎర్రగైనాయి. మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనము కలుపుకునే చికెన్ ముక్కలన్నీ అలాగే అన్నీ వేసుకోవాలి. లోపల కూడా బాగా కాలుతుంది. పచ్చిపిండి ఏం లేదు, పచ్చి ఏమి ఎర్రగా కాలుతున్నాయి చికెన్ పకోడా. అన్నీ అలాగే ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. అప్పుడే తొందరగా ఎర్రగా అవుతాయి. అంతే ఫ్రెండ్స్, అన్నీ అలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగా మనం లోపల కూడా బాగా కాలింది ముక్క అనేది, చికెన్ ముక్క. అంతే ఫ్రెండ్స్, చికెన్ పకోడా రెడీ అయింది.